హలో అండి. చూస్తున్నారు కదా! ఇది అయితే నల్ల మినపప్పు. ఈ నల్ల మినపప్పుతో మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే, మన చాలా మందికి ఇష్టమైన ఫేవరెట్ సున్నుండలు. ఈ సున్నుండలు ఇలా తొక్కుతో తినడం వల్ల చాలా బలంగా ఉంటాయి. యాక్చువల్‌గా తొక్కు తీసేస్తే దాంట్లో ఫైబర్ అంతా పోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఏం చేస్తామంటే 2 గ్లాసెస్ మినపప్పు తీసుకుంటాము. ఒక 2 స్పూన్స్ నేను బ్లాక్ రైస్ తీసుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటాము. చేసేసుకొని దాన్ని మిక్సీ బౌల్‌లో చల్లారిన తర్వాత వేసేసుకుంటాము. వేసేసుకొని దానికి 3/4 కప్పు బెల్లం పౌడర్ అయితే నేనైతే వేసుకొని దాన్నైతే గ్రైండ్ చేసుకున్నాననమాట. అలా ఫైన్‌గా చూస్తున్నారు కదా! పౌడర్ అయితే ఇలా వస్తుంది. ఇలా పౌడర్ వచ్చిన దాంట్లోనే నేనైతే బెల్లం 3/4 కప్ తీసుకొని ఈ పౌడర్ అయితే వేసుకున్నాను. నెయ్యి అయితే తీసుకొని దాన్నైతే వేడి చేసుకొని దాన్ని కరిగించేసి దాన్ని కూడా మిక్సీ బౌల్‌లో వేసేసి మొత్తం ఈ పౌడర్‌లో కప్‌తో పాటు గ్రైండ్ చేశాననమాట. గ్రైండ్ చేసి ఇలా అవుతుంది కదా! ఉండ అయ్యేటట్టు చూస్తున్నారు కదా! ఇలా మనం ఉండలు చేసుకోవడానికైతే రెడీ అయిపోతుంది. ఇలా ఉండలు చేసుకొని కాసేపు ఆగిన తర్వాత తినేయడమే. అంతే మన సున్నుండలైతే రెడీ. చాలా టేస్టీ సున్నుండలు. సంక్రాంతి పండుగ వస్తుంది కదా! ట్రై చేసుకొని తినండి స్వీట్‌ని. థ్యాంక్ యూ. చాలా తక్కువ అయితే మనం ఇలా హోమ్‌మేడ్‌గా ఇంట్లోనే చేసుకొని చాలా త్వరగా చేసుకోవచ్చు. స్వీట్ రెడీ. బాయ్.